హైదరాబాద్ మియాపూర్లోని మయూరి నగర్లో చిన్నారితో కలిసి 6వ అంతస్తు నుంచి దూకి మహిళ మృతి చెందింది. ఈషా సాహు అనే మహిళ 6 నెలల కుమార్తెను తీసుకుని అపార్ట్మెంట్ 6వ అంతస్తు నుంచి కిందకి దూకేసింది. ఈ ఘటనలో ఈషా అక్కడికక్కడే మృతి చెందగా చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. చిన్నారిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండో బిడ్డ జన్మించిన తరువాత ఈషా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఈషా సాహు అనేటువంటి ఒక మహిళ రెండో కాన్పు తర్వాత బాగా డిప్రెషన్లోకి వెళ్ళింది. అక్కడి నుంచి పైనుంచి 6th ఫ్లోర్ నుంచి దూకి చనిపోయింది. ఇదే బిల్డింగ్ నుంచి అపార్ట్మెంట్ లో పైనుంచి దూకి చనిపోయింది. వాచ్మెన్ ఇక్కడేనండి, ఇక్కడే పాప ఏమో గోడ సందులో పడిపోయింది. గోడ పెన్సింగ్ సందు, గోడ సందు అంతేనండి. అంటే ఇక్కడ ఆమె ఇక్కడ పడి పాప ఆ ఫెన్సింగ్ సోలార్ తీగ కూడా తెగిపోయింది. చూడండి, సోలార్ తీగ మీద పడి ఆమె ఇటు పడింది, పాప సందులో పడింది అంతే. ఓకే ఓకే ఓకే. ఆమె ఇంత ముందు మంచిగా ఉండేదా? పాపం వారి ఉద్దేశంలో ఏమీ లేదు, శుభ్రంగా ఉంటున్నారు. తగులు గిగులు ఏమీ లేదు, సైలెంట్ గా అయిపోయింది. మరి మనకైతే తెలియదు. ఏ సమయంలో? నిన్న సాయంత్రం 3:30 అయింది. మరి మీ ఆ సమయంలో గమనించారు? మేము పెయింటింగ్ వేస్తే నేను లోపల ఉన్నా. సార్ వచ్చి పెయింటింగ్ పడుతుందని అటు ఉన్న బండి తీసుకొచ్చి పెట్టారు. ఆ సార్ చూసి కాకేసి చూపితే ఎవరంటే పలానా మనిషి అనంటే అప్పుడు అందరూ ఒకరికొకరు వచ్చారు. సొంతదే. ఎంతకాలం నుంచి ఉంటారు? నేను వచ్చి 2 సంవత్సరాలు. మరి అంతకుముందు ఎన్ని సంవత్సరాలు అంటున్నారు తెలియదు. వాళ్ళది ఏ రాష్ట్రం అంట మరి తెలియదు. ఇక్కడ పైనుంచి దూకి కింద పడి చనిపోయింది. చనిపోయినట్టు సమయంలో ఆ పాప ఈ ఫెన్సింగ్ కు తగిలి కింద పడిపోయింది. ఈ గ్యాప్ లో పడిపోయింది. అవతల ఉన్న ఫెన్సింగ్ కావచ్చు, ఇవతల ఉన్న ఈ గోడ మధ్యలో పడిపోయింది. అయితే అదృష్టవశాత్తు పాపకు మాత్రం ఒక చెయ్యి మాత్రం విరిగింది. మిగతా అంటే చెయ్యి మాత్రం విరిగింది. ఆరోగ్యంగా ఉందంటూ డాక్టర్లు కూడా ప్రకటించారు. చూడొచ్చు, ఈ విధంగా కింద పడి చనిపోయింది. బాగా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఈషా సాహు అని. ఈమె మహారాష్ట్రకు, మధ్యప్రదేశ్కు సంబంధించిన వాళ్ళుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం నిర్వహిస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులే. పోలీసులు కేసు నమోదు చేసేసి దర్యాప్తు చేపడుతున్నారు. భర్త నుంచి వివరాలు తీసుకుంటున్నారు. డిప్రెషన్, ఇంకేదైనా కారణాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు అయితే అసలే లేవంటూ ఈ అపార్ట్మెంట్ లో ఉన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఆర్థిక సమస్యలు ఏం లేవు. ఇద్దరు భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఎందుకు ఇట్లా జరిగిందో కూడా మాకు కూడా అర్థం కానట్టుగా పరిస్థితి ఉంది. మేము కూడా షాకులోకి వెళ్ళామంటూ కూడా మిగతా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి.